నటరత్న ఎన్టీఆర్ తమ NAT పతాకంపై నిర్మించిన చిత్రాల ద్వారా పలువురు నటీనటులను సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. ఎన్టీఆర్ పరిచయం చేసిన నటీమణుల్లో నిస్సందేహంగా బి సరోజాదేవి అగ్రప్రధాన నిలుస్తారు. ఎన్టీఆర్ హీరోగా ఆయన సోదరుడు ఎన్ త్రివిక్రమరావు నిర్మించిన పాండురంగ మహత్యం చిత్రం ద్వారానే సరోజాదేవి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా ఎన్టీఆర్ సరసనే సరోజాదేవి నాయికగా నటించడం విశేషం. ఎన్టీఆర్ హిట్ పేట్స్ లో ఒకరిగా సరోజాదేవి సక్సెస్ రూట్లో సాగారు. పాండురంగ మహత్యంలో వేశ్య కళావతి పాత్రలో సరోజాదేవి నటించారు. అందులో ఎన్టీఆర్ కు జోడీగానే కనిపించిన ప్రధాన నాయికగా అంజలిదేవి అభినయించారు. ఈ చిత్రం సాధించిన ఘన విజయంతో తెలుగునాట మొదట్లోనే సరోజాదేవికి మంచి అవకాశాలొచ్చాయి. ఆపై ఎన్టీఆర్ హీరోగా రూపొందిన భూ కైలాసలో నాగభూషణం శివునిగా బి సరోజాదేవి పార్వతిగా అభినయించారు. ఈ సినిమా సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సరోజాదేవి కలిసి నటించిన ఇంటికి దీపం ఇల్లాలే, జగదేక వీరుని కథ, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణార్జున యుద్ధం, మంచి చెడు, దాగుడు మూతలు, ప్రమిళార్జునీయం, శకుంతల, భాగ్యచక్రం, ఉమాచండి, గౌరీశంకరుల కథ, విజయం మనదే, మాయని మమత, మనుషుల్లో దేవుడు, శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీర సూరకర్ణ, సామ్రాట్ అశోక వంటి చిత్రాలు తెలుగువారిని విపరీతంగా అలరించాయి. వీటిలో శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఎన్టీఆర్కు చెల్లెలిగా నటించిన సరోజాదేవి సామ్రాట్ అశోకలో కర్మణి పాత్రలో కనిపించారు. ఈ 2 సినిమాలు మినహా అన్ని చిత్రాలలోనూ ఎన్టీఆర్కు జోడీగా నటించారు సరోజాదేవి. మరో విశేషమేమిటంటే ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం సీతారామ కళ్యాణంలో ఆయన రావణ బ్రహ్మ పాత్ర పోషించగా ఆయనకు జోడీగా మండోదరి పాత్రలో అలరించారు సరోజాదేవి. ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చివరి సినిమా సామ్రాట్ అశోక్లోనూ సరోజాదేవి కీలక పాత్ర పోషించటం విశేషం. ఎన్టీఆర్ జోడీగా సరోజాదేవి నటించిన చిత్రాలలో సీతారామ కళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీర సూరకర్ణ వంటి పౌరాణికాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక సాంఘిక చిత్రాలలో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, మనుషుల్లో దేవుడు సినిమాలు విశేషాదరణ చూరగొన్నాయి. జానపదాల్లో ఎవర్ గ్రీన్ హిట్ గా వారిద్దరూ నటించిన జగదేక వీరుని కథ నిలిచింది. అలాగే భాగ్యచక్రం, విజయం మనదే వంటి జానపదాలు అలరించాయి. పౌరాణిక, జానపద, సాంఘికాల్లో ఎన్టీఆర్ సరసన నటించి విజయాలు చూసిన సరోజాదేవికి రామారావుతో ఓ తీరని కోరిక మిగిలింది. అదేంటంటే వెండితెర శ్రీకృష్ణునిలా అనితర సాధ్యంగా సాగిన ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్ర ధరించిన చిత్రంలో తాను ఆయనకు జోడీగా నటించాలన్నది సరోజాదేవి అభిలాష. ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్ర ధరించిన శ్రీకృష్ణార్జున యుద్ధం, దానవీర సూరకర్ణ చిత్రాలలో సరోజాదేవి నటించిన శ్రీకృష్ణ పాత్రకు జంటగా నటించలేదు. అందువల్లే అది తనకు తీరని కోరికగా చెప్పుకునేవారు సరోజాదేవి.